హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనము భీమ్గల్ ఉన్న దుర్గదేవుడు అయితే చూడడానికైతే వచ్చేసినాం. ఇక్కడ ఫస్ట్ టైం భీమ్గల్లో చాలా దుర్గదేవులు అయితే పెట్టిర్రు. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 10 దాకా ఉన్నాయి. ఇప్పుడైతే మనము నందిగూడి దగ్గర ఉన్న హనుమాన్ యోజన త్వర దగ్గర చూస్తున్నాం. నందీశ్వర టెంపుల్ పైన పెడతారు దేవిని. డెకరేషన్ కూడా మంచి చేసారు. ఒక్కసారి అట్లా లోపల చూద్దాం. ఇక్కడైతే మన అమ్మవారి యొక్క అవతారాలను అయితే పెట్టారు. డెకరేషన్ కోసం అయితే పాములు, పావురాలు మొత్తం అంతా ఓల్డ్ స్టైల్ వేసిన వింటేజ్ లుక్ తీసుకొచ్చేసారు మొత్తం గుడికి. మనం దేవుని చూసేద్దాం. దేవి అయితే చాలా బాగుంది. మొత్తం డబ్బులతోటి అలంకారం అయితే చేసారు. నిన్న ఉండే, కాకపోతే మనకు నిన్న వీలు కాబట్టి ఇవాళ ఎత్తు వచ్చేసినాం. ఇక మనమైతే ఇప్పుడు అంబే మాత ఉత్సవ కమిటీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదైతే నన్నిగల్లిలోనే కాపుల సంఘం దగ్గరనైతే పెట్టారు బయట. దేవి కూడా బాగుంది, డెకరేషన్ కూడా మంచిగా చేసారు. ఏమో ముచ్చట ఇంకా అందరు పడుకొని పోయారు కాబట్టి లైటింగ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ అయితే మనము అంగరబజార్లో ఉన్న శ్రీ గీర్వాణి ఉత్సవ కమిటీ దగ్గరికి అయితే వచ్చినాం. అయితే అంగరబజార్లో అయితే ఒకటే ఉంటుంది దేవి. దేవి బాగుంది, డెకరేషన్ కూడా బాగుంది, సింపుల్ చేసారు, బాగుంది. నెక్స్ట్ మనం వారాహి మాత ఉత్సవ కమిటీ దగ్గరికి అయితే వచ్చేసినాం. అయితే వచ్చేసి ఎర్రోడ్ గల్లీలో ఒకటి ఉంటుంది. చెప్పినాగా మనం వచ్చేసరికి అయితే అందరు పడుకొని అయితే ఉన్నారు. లైట్లు అయితే ఆఫ్ ఉన్నాయి. దేవుని చూసుకుని అయితే వెళ్ళిపోయాం మనం. ఇక బాగున్నాయి దేవి కూడా. నెక్స్ట్ వచ్చేసి అయితే మనము శ్రీ షేర్వాణి ఉత్సవ కమిటీ దగ్గరికి అయితే అవుతున్నాం. ఇదైతే బుద్ధిగిరిలో ఒకటి ఉంటుంది. మురుహనుమాన్ టెంపుల్ పక్కనే పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఈరోజైతే పళ్ళతోటైతే దేవుని అలంకారం అయితే వేసారు. బాగుంది, దేవి కూడా బాగుంది, డెకరేషన్ కూడా బాగుంది. మొత్తం అన్ని పళ్ళతోటైతే అలంకారం పెట్టేసారు. ఇప్పుడైతే మనము భవానీ యూత్ దగ్గర అవుతున్నాం. ఇదైతే బోయిగల్లీలో అయితే ఒకటి ఉంటుంది. ఇక బోయిగల్లి తెలియాలంటే లంబడి చెట్టు దగ్గర
అయితే పెట్టిరు. 2 షట్టర్లు ఉంటాయి, అక్కడైతే ఉంటుంది దేవి. చూసుకోవచ్చు ఒకసారి పోయి అందరూ. ఈ నెక్స్ట్ అయితే మనము దేవి అసోసియేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అయితే మన కార్ రెగ్యులర్లో ఉన్న ఒకటి ఉంటుంది. దేవి బాగుంది, డెకరేషన్ కూడా సింపుల్గా వేసేసారు. మనం వచ్చేసరికి అయితే అందరు పడుకొని ఉన్నారు, కానీ మనం వచ్చిన వాళ్ళు అందరు లేసారు. ఈ నెక్స్ట్ మనము శివాడలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా దేవి పెట్టిరు ఈసారి. ఇప్పుడు చూపించేటనే సగం ప్రతి ఒక్కటి ఈసారి కొత్త కొత్తగా పెట్టిర్రు. కొత్తగా పెట్టినానే బాగుంది. దేవి కూడా చిన్న మంచిగా ముద్దుగా తీసుకొచ్చారు. డెకరేషన్ కూడా బాగా చేసారు వీళ్ళు. మనం ఇప్పుడు బాపూజీ నగర్ కాలనీలో అవుతున్నాం. బాపూజీ నగర్ కాలనీ ఏడుంటుందా అని అనుకోకూడదు, కొత్త ప్లాట్లు అంటారు, ఎక్కువ మంది తెలియకపోవచ్చు. ఇక్కడ కూడా దెయ్యం అయితే పెట్టిర్రు. ఇంకా మనం లాస్ట్ అయ్యప్ప నగర్కి అయితే వచ్చేసినాం. మనం వచ్చేసరికి అయితే ఇక్కడ రద్దీ ఉంది. ఏమైందా అని చూస్తే ఇక్కడేమో పూజ చేస్తున్నారు, దీపాలు అయితే వెలిగించారు. ఇక్కడనైతే మనమైతే యుద్ధం మేము కూడా దిగుతాం అట్లా. అయిపోయాయి మైక్ యూట్యూబ్లో యూట్యూబ్లో అది కూడా ఇది ఒకటి ఎట్లా చేసారు తీసుకో ముందరకు కావాలండి. అదే ఎప్పటిలాగానంతే దీపారాధన అయిపోయింది. మనమైతే దేవిని అంటాం ఇప్పుడు. బాగుంది, దేవి కూడా బాగుంది. ఇక ఇవి మన భీమ్గల్లో ఉన్న దుర్గామాతలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.